హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కొంచెం క్యాప్సికమ్ కర్రీ చేశానండి. కాకపోతే ఏంటంటే ఈరోజు నాన్నకు బాగోలేక హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము. అప్పుడు తీసిన వీడియో అనమాట ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం. ఇంకా ఆ రోజు నుంచి నేనైతే ఇంకా మీతో వీడియోస్ అనేది షేర్ చేసుకోలేకపోయానండి. ఇంకా 10 days అయిపోయింది కదా. 10 days నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు. సర్జరీ జరిగిందనమాట. హార్ట్ సర్జరీ జరగడం వల్ల మేము ఇంకా నాన్న కోసం అటు ఇటు తిరుగుతూ నేనైతే ఇంకా వీడియోస్ అయితే చేయలేదు. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఆ రోజు తీసిన వీడియోనేనండి, ఇంకా ఈ మధ్య అయితే తీయలేదు. ఇంకా ఈరోజు నుంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా ఆ రోజైతే ఇంకా మాకైతే ఏమీ తెలియదండి. ఇంకా నాన్న శనివారము గుర్తయితే లేదు, ఆ రోజు వచ్చారు. నేనైతే ఇంకా సాఫీగా మంగళవారం అనుకుంటా అండి నాన్న వచ్చింది. ఇంకా ముందు రోజు ఆదివారము లీవ్ కదా, సోమవారం అంతా బట్టలంతా ఉతికేసి అన్నీ తీసుకొచ్చి ఇంకా లోపలైతే వేసేసాను. ముగ్గు వేసేసుకున్నాను అనమాట. ఇంకా సాఫీగా ఉన్నాను నేను. ఇంకా తర్వాత వెంటనే ఫోన్ అయితే వచ్చిందండి. ఇంకా 11 గంటలకి అలా ఫోన్ వచ్చింది. ఇంకా మా తమ్ముడు అయితే ఫోన్ చేశారు, అక్క నాన్న హాస్పిటల్కి తీసుకొస్తున్నాను అనేసి. ఇంకా సరేలే అనేసి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. నేను అనుకున్నాను త్వరగా వచ్చేస్తారులే నాన్న వాళ్ళు అనుకున్నానండి. కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా అన్ని టెస్టులు చేయాలి అనేసి 4 దాకా అక్కడే ఉండాల్సి వచ్చింది అనేసి మా తమ్ముడైతే చెప్పాడు. లేట్ అవుతుంది అక్క, వంట చేసుకొనిరా అంటే ఇంకా హడావిడిగా ఈరోజైతే ఇంకా ఆ రోజు క్యాప్సికమ్ కర్రీ అయితే చేశానండి. ఇంకా నాన్న వాళ్ళు వస్తున్నారు కదా అనేసి ఇంకా అదైతే తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మా వరకు అయితే ఇంకా మేము 2 గంటలకు అలా తింటూ ఉంటామండి. ఇంకా ఆ రోజు ఏంటంటే నాన్న వాళ్ళు వచ్చారు కదా అనేసి ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఒక పక్క వంట, ఒక పక్క సామాన్లు క్లీన్ చేస్తూ అలా ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నానండి, పోపు దినుసులు వేసుకున్నాను. క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్గా చేశాను, చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే మసాలాస్ ఏమీ లేకుండా టేస్టీగా ఉందన్నమాట. అంటే సింపుల్గా కొంతమంది మసాలాలు ఇష్టపడరు కదా, అటువంటి వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నా, ఆ తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ వచ్చేసి ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకొని అవి కచ్చపచ్చగా దంచి అందులో వేసేసానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కిలో క్యాప్సికమ్ ఇక్కడ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసి కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇది మూత పెట్టేసి ఒక 5 minutes మూత పెట్టేసామంటే ఇది కొంచెం దగ్గర పడుతుందన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అంటే మనం ముందు టమోటాలు వేసి తర్వాత క్యాప్సికమ్ వేసామంటే మనకి ఇది ఉడకదనమాట అంత తొందరగా. ఏ కూరగాయలైనా సరే అనమాట, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత కూరగాయలు వేసి మనం మూత పెట్టేసామంటే మంచిగా ఉడికిపోతాయండి. ఇంకా నేనైతే మూత పెట్టేసి ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా మా నాన్న వాళ్ళు వచ్చారు. సాయంత్రం ఎంత టైం అవుతుందో తెలియదు అనేసి ఇంకా ఉండే సామాన్లన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఇలా నాకైతే సామాన్లు ఎక్కువ పడిపోతూ ఉంటాయండి. ఇంకా మా పిల్లలైతే ఇంకా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటానండి. ఇంకా హడావిడి అయిపోయిందనమాట. టకటక స్నానం చేసుకున్నాను వెళ్ళాలనేసి. చెమటలు చూసారా అసలు ఎలా ఉందంటే అలా ఉందనమాట వంట రూమ్లో అయితే నా పరిస్థితి. ఇంకొక పక్క వంట, ఒక పక్క సామాన్లు, ఈ విధంగా అనమాట నా పని అంతా. ఇలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంటే ఎక్కువసేపు ఉండను అనమాట వంట రూమ్లో. నేను వంట చేస్తూనే సామాన్లు అయితే క్లీన్ చేస్తాను ఎప్పుడైనా, అంతే అండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఒక 5 minutes తర్వాత మూత తీసి చూసానండి. కొంచెం మగ్గిన
అయిపోయింది. అట్లా మనం ఒక 10 మినిట్స్ వరకు మనం అలా మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మనకు క్యాప్సికమ్ కొంచెం ఉడికిన తర్వాత టమోటాలు అంటే హాఫ్ కిలోకి నేను ఒక 4 వరకు తీసుకున్నానండి టమోటాలు. తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత టమోటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే నేను కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంటే 1 టీ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకొని మంచిగా మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికించామంటే కనుక మనకు ఈ ధనియాల పొడి, కారపొడి ఉంది కదండి, ఇవి పచ్చివాసన లేకుండా మనకు మంచిగా ఉడికిపోతుందనమాట. మనకు మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి కర్రీ ఉడికినట్టు అనమాట. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉందండి. ఈ విధంగా మనకు రెడీ అయిన తర్వాత మనం ఒక 1 మినిట్ అలా ఉడికించుకోవాలి. 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది. నేనైతే ఇక్కడ వాటర్ అసలు యాడ్ చేయలేదండి. ఓన్లీ క్యాప్సికమ్ అనమాట. మసాలాలు లేకుండా ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా ఇష్టపడుతూ ఉంటారు కదా. మా ఇంట్లో అయితే ఎక్కువ మసాలాలు అవన్నీ వేస్తే తినరండి. అందుకని నేను ఇలా సింపుల్గా చేస్తూ ఉంటానండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, మనకు కర్రీ రెడీ అయిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని కొత్తిమీర చల్లేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనం హ్యాపీగా తినచ్చండి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఎక్కువగా మసాలాస్ అనేసి ఇష్టపడరు కదా. ఇంకా అదండి, ఇంకా నేనైతే ప్యాక్ చేసుకున్నాను. మా నాన్నకి, మా తమ్ముడికి క్యారీ తీసుకెళ్తూ ఉన్నానండి. ఇక్కడైతే ప్యాక్ చేసేసాను. ఇంకా నేను, మా ఆయన బయలుదేరుతూ ఉన్నాము మా నాన్న దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా నాన్నకైతే టెన్షన్ అనమాట. బీపీ బాగా పెరిగిపోయింది నాన్నకి. బీపీ పెరగడం వల్ల నాన్న చాలా భయపడ్డారు. ఇంకా నేనైతే పెరుగన్నం తీసుకెళ్ళాను. అక్కడ పెరుగన్నం తిన్నారు. నాన్న అయితే 4కి అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేశారండి. ఆల్రెడీ ముందుగానే బీపీ చెక్ చేశారంట నాన్నకి. చేసిన తర్వాత బీపీ ఎక్కువగా ఉందని టాబ్లెట్ ఇచ్చారంట వాళ్ళు. అప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పారు. మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ బీపీ పెరిగిందంటే ఇంకా వాళ్ళు చూసి కొంచెం ఎఫెక్ట్గా అనిపించింది. ఇంకా మేము హాస్పిటల్లోనే ఉంచుకుంటాము, ఒక 4 డేస్ ఉండాలండి అని చెప్పారు. ఇంకా నేనేంటంటే నాకు దిగులైపోయిందనమాట. మా తమ్ముడు చాలా చిన్నవాడు కదా, హాస్పిటల్లో ఉండలేరు అనేసి మా ఆయనకి చెప్పాను, డాక్టర్ని ఒకసారి అడగండి, మా నాన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే తీసుకొని వస్తామని ఇంకా అలా చెప్పగానే ఇంకా మా ఆయన అయితే డాక్టర్ని అయితే అడిగారండి. అడిగితే కొంచెం సీరియస్గా ఉంది, 4 డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పారు. ఇంకా 4 డేస్ కాస్త 10 డేస్ అయిపోయిందండి. ఎందుకంటే నాన్న బాగా భయపడిపోయారండి. బీపీ పెరిగిపోయింది, ఒకసారి స్ట్రోక్ కూడా వచ్చేసింది అనమాట. చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా తర్వాత వాళ్ళు సర్జరీ అయితే చేశారు నాన్నకి. ఇంకా చుట్టాలు అంతా వచ్చేసారనమాట. మా చెల్లెళ్ళు, మా అత్తలు అందరూ వచ్చారు ఇంటికైతే. ఇంకా వాళ్ళు 5 డేస్ ఉన్నారు ఇంట్లోనే. ఇంకా నాన్నకి సర్జరీ చేసేంత వరకు ఉండి చూసేసి అందరూ వెళ్ళిపోయారండి. ఇంకా నాన్న అయితే గురువారం అయితే ఇంటికి వచ్చేసారండి. ఇంకా 1 మంత్ అయితే ఇంకా మా దగ్గరే ఉండాలి. ఇంకా 1 మంత్ నా దగ్గరే పెట్టుకోవాలండి నాన్నని. ఇంకా నేను వీడియోస్ తీస్తూ టైం టు టైము నాన్నకు ఫుడ్ అంతా తీసుకోవాలి కదా. నేను వీడియోస్ తీయడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుందని నేనైతే ఇంకా తీయలేదు వీడియోస్ అయితే. ఈరోజు నుంచి వీడియో అయితే షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తూ ఉన్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి.